హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు 10 నిమిషాల్లో బొంబాయి రవ్వతో వెజ్ బ్రెడ్ టోస్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది ఈవినింగ్ టీ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ తీసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుందండి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ నేను 8 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు అండి. అలాగే ఒక క్యాప్సికమ్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అల్లాన్ని కూడా కట్ చేసి తీసుకోవాలి. ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఒక స్పూను జీలకర్ర తీసుకోవాలండి. క్యారెట్ని ఈ విధంగా తురుముకొని తీసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ అండి, మీ దగ్గర లేకపోతే ఎండుమిర్చిని మిక్సీలో వేసి బరగ్గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఒక కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు పెరుగును తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పెరుగును అందులో యాడ్ చేసేసుకుందామండి. ఇందులో బొంబాయి రవ్వను కూడా వేసేసుకుందాము. క్యారెట్ వేసేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీరని యాడ్ చేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. పిండి బాగా లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మనకి ఈ బొంబాయి రవ్వ అనేది నాని స్మూత్గా తయారవుతుంది. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి. మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన పాన్ పెట్టేసుకుందాము. పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఒకేసారి మనం 4 తయారు చేసేసుకోవచ్చు. 4 ఇలా పెట్టేసుకుందాము. దీనిపైన మనం తయారు చేసుకున్న బ్యాటర్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా గరిటతో కానీ స్పూన్తో కానీ వేసుకుని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చేసినప్పుడు, లేకపోతే బ్రెడ్ స్లైసెస్ అనేవి మాడిపోతాయి. ఒక 3 మినిట్స్ తర్వాత దీనిపైన మనం ఆయిల్ని వేసుకుందాము. టర్న్ చేసేసుకుందామండి 3 మినిట్స్ తర్వాత. మంచి క్రిస్పీగా ఉంటాయండి. జాగ్రత్తగా ఈ విధంగా మొత్తం 4 కూడా మనం టర్న్ చేసేసుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఒక 3 నిమిషాల సేపు కాల్చుకుంటే సరిపోతుందండి. 3 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. 3 మినిట్స్ అయిపోయింది. దీన్ని టర్న్ చేసేసుకుందాము. రెడీ అయిపోయింది వెజ్ బ్రెడ్ టోస్ట్ అనేది. చూడడానికి చాలా కలర్ఫుల్గా, తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీటిని కెచప్తో తింటే చాలా బాగుంటుందండి, లేదంటే ఉట్టుగా తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.